అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక దారులుగా కారిన రక్తం, వరదలుగా కారిన కన్నీళ్లు. రెండవ భాగం. ముందు భాగం కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, సుమిత్రని నిద్రలేపుదామని అనుకుంటూ పడక గదిలోనికి వెళ్ళాను. ఆ సన్నని వెలుగులో స్పష్టంగా ఏమీ కనిపించలేదు. మంచం దగ్గరికి వెళితే ఇద్దరు స్త్రీలు ఒకరినొకరు కావలించుకుని పడుకున్నట్లు కనిపించారు. సుమిత్ర అని స్పష్టంగా కనిపించకపోయినా కాస్త లావుగా ఉంది కనుక సుమిత్రే అయి ఉండాలి అని వీపు తట్టాను. మునివేళ్లతో మెల్లగా. వేళ్లకి జిగటగా ఏదో అతుక్కున్నది. వెంటనే దీపం స్విచ్ వేశాను. అంతే. గుండె ఆగిపోయినంత పనైంది. రక్తపు మడుగులో పడి ఉన్నారు ఇద్దరు స్త్రీలు. దుప్పటి, దిళ్ళు, వాళ్ల ఒళ్ళు అంతా రక్తమే. ఊపి చూశాను, పలకలేదు. ప్రాణం లేదని, ఇద్దరూ మరణించారని తెలిసింది. సుమిత్ర ఛాతిలో ఒక కత్తి దిగబడి ఉంది. దాన్ని లాగాను. అది లాగేస్తే సుమిత్ర బతుకుతుందేమోనన్న పిచ్చి ఆశ. కత్తి లాగగానే రక్తం నా మీదకి చిమ్మింది. ఇక అరవబోతున్నాను. పొండరీకాక్షయ్యని, కనకమ్మని పిలవబోతున్నాను. ఏమిటి, ఎవరు అంటూ పొండరీకాక్షయ్య గదిలోనికి వచ్చాడు. వెనకే కనకమ్మ కూడా వచ్చింది. నన్ను, నా చేతిలో కత్తి, నా బట్టల మీద రక్తం చూసి ఒక్క గెంతున మంచం దగ్గరకు చేరుకుని ఇద్దరూ ఒకేసారి అరవటం ప్రారంభించారు. పాపిష్టి విధవ, ఇద్దరినీ రాక్షసుడిలా చంపేశావురా, ఏమేమో తిడుతున్నారు. నా స్థితి నాకు అప్పుడు అర్థమైంది. ఆ హత్యలు నేను చేశానని అంటున్నారు. నా చేతిలో కత్తి, నా బట్టల మీద రక్తం సాక్ష్యాలు. ఏం చెయ్యను? సుమిత్ర పోయిందనే దుఃఖం ఒకవైపు, హంతకుడుగా నన్ను పట్టుకుంటారనే భయం మరొకవైపు. పరిగెత్తాను బయటికి. పుండరీకాక్షయ్య పట్టుకోబోయాడు. చిక్కలేదు. పరిగెత్తి ఒక ఆటో చేసుకుని ఆళ్వారుపేటలో ఉన్న మా వకీలు స్వామినాథన్ గారి ఇంటికి వెళ్ళాను. నేను చెప్పింది విని, నేను క్రిమినల్ లాయర్ని కాదు, కానీ ఒక సలహా చెబుతాను. వెంటనే వెళ్ళి పోలీసులకి సరెండర్ అయిపో. తర్వాత నీ తరపున నేను క్రిమినల్ లాయర్ని ఏర్పాటు చేస్తాను అన్నారు. ప్లీజ్ మీరు రక్షించండి అంటున్నాను. పోనీ ఒక పని చెయ్యి. డిటెక్టివ్ యుగంధర్ గారి వద్దకు వెళ్ళి ఆయనకి జరిగిందంతా చెప్పు. నువ్వు నిర్దోషివైతే ఆయన నిన్ను తప్పకుండా రక్షించగలడు అన్నాడు స్వామినాథన్. యుగంధర్ గారి చిరునామా ఇచ్చారు. అదే ఆటోలో యుగంధర్ గారింటికి వెళ్ళాను అని ముగించాడు సత్యం. ఆ కత్తి ఏం చేశారు అడిగాడు ఇన్స్పెక్టర్. అక్కడే ఆ గదిలోనే పొండరీకాక్షయ్య రాగానే నేల మీద పడేశాను అన్నాడు సత్యం. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఆ గాబరాలో మీతో పాటు తీసుకెళ్లారా ఆ కత్తిని? లేదు అన్నాడు సత్యం. సత్యాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లమని స్వరాజ్యరావు సార్జెంట్ శివంకి సైగ చేశాడు. సత్యాన్ని తీసుకుని వెళ్ళాక, హత్యలు జరిగిన గదిలో కత్తి లేదు అన్నాడు స్వరాజ్యరావు. మీ ప్రశ్నని బట్టి అర్థమైంది అన్నాడు రాజు. పుండరీకాక్షయ్య వాంగ్మూలం ఏమని ఇచ్చాడు అడిగాడు యుగంధర్. చదవండి అని ఇన్స్పెక్టర్ 2 కాగితాలు యుగంధర్కిచ్చాడు. సత్యం నాకు దూరపు బంధువు. నేను మద్రాసులో 2 ఏళ్ల క్రితమే కాపురం పెట్టాను. మా అమ్మాయి జయశ్రీని సినిమాలలో చేర్పించాలని సంవత్సరం క్రితం మా ఊరికి వెళ్ళి వస్తూ తోవలో సత్యం ఊరికి వెళ్ళాను. సత్యాన్ని చూడటానికి కాదు, ఎవరో పిక్చర్ తీస్తామో డబ్బు పెడతామో అంటే మాట్లాడ్డానికి. బంధువులు కదా అని సత్యం ఇంటికి వెళ్ళాను. సత్యం భార్య సుమిత్రని పెళ్లిలో చూశాను. అంతే. సుమిత్ర మద్రాసు సినిమా కబుర్లు చెప్పమనేది. తీరికైనప్పుడల్లా చెప్పేవాణ్ణి. మా అమ్మాయిని 1-2 సినిమాల్లో చేర్పించిన విషయమూ చెప్పాను. తనకి సినిమాలలో వేయాలని ఉన్నదని, తనని తీసుకెళ్లమని అడిగింది. పెళ్ళయ్యి కాపురం చేస్తున్నా తనకెందుకు ఆ గొడవ అంటే వినిపించుకోలేదు. సత్యం ఒప్పుకోడు అంటే అతనికి తెలియకుండానైనా వస్తానన్నది. నిజానికి నాతో రాలేదు. నేను వాళ్ల ఊరి నుంచి బయలుదేరిన గంట తర్వాత ఇంకొక బస్సులో బయలుదేరి వచ్చి నన్ను విజయవాడలో కలుసుకున్నది. నాతో మద్రాసుకు వచ్చింది. ఎక్కడ సత్యం నా మీద లేనిపోని అభాండాలు వేస్తాడో అని మద్రాసుకి వచ్చిన మర్నాడే సుమిత్ర నగలన్నీ బ్యాంకులో పెట్టేశాను. సుమిత్రను కూడా సినిమాలలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. ఎలాగో ఇల్లు తెలుసుకుని సత్యం మా ఇంటికి వచ్చాడు. సుమిత్రని బ్రతిమలాడాడు. నన్ను తిట్టాడు. అతన్ని చూస్తే జాలివేసింది. నేను సుమిత్రకి నచ్చచెప్పి పంపిస్తానన్నాను. కానీ సుమిత్ర మొండిపట్టు పట్టింది. వెళ్ళనన్నది.
మళ్ళీ సత్యం 2 సార్లు వచ్చాడు. సుమిత్ర రానంటున్నదని, వస్తే తీసుకెళ్ళమని చెప్పాను. నిన్న రాత్రి మళ్ళీ వచ్చాడు భోజనాల వేళ. కోర్టు నుంచి కన్జుగల్ రైట్స్ అంటూ భార్యతో కాపురం చేసే హక్కు కోర్టువారు ఇచ్చారని, సుమిత్రని తీసుకుని వెళతానని చెప్పాడు. నాకు కోర్టు నుంచి ఎప్పుడో నోటీస్ వచ్చింది. నేను ఒక వకీలును కలుసుకుంటే సుమిత్ర తిరిగి వెళ్ళటానికి నేను ఆటంకపరచటం లేదు కనుక నేను కోర్టుకి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పారు ఆయన. కోర్టువారు డిగ్రీ ఇస్తారని, సుమిత్రని సత్యం తన బలం ఉపయోగించి తీసుకుని పోవచ్చునని, నేను కానీ మరెవరైనా కానీ అటకాయిస్తే మేము నేరస్తులం అవుతామని అతను చెప్పాడు. సుమిత్రని సత్యం తనే తీసుకువెళ్ళకపోతే అతనికి పోలీసు వారు కానీ కోర్టువారు కానీ ఎటువంటి సహాయం చెయ్యలేరని కూడా చెప్పాడు. కోర్టు డిగ్రీ అవసరం లేదని, సుమిత్రని ధారాళంగా తీసుకువెళ్ళవచ్చునని చెప్పాను. ఆ రాత్రి చాలాసేపు, దాదాపు 12 గంటల వరకు భార్యాభర్తలిద్దరూ కీచులాడుకున్నారు. నేనే ఇక వెళ్ళి పడుకోమని, మర్నాడు పొద్దున్న చర్చించవచ్చునని చెప్పాను. సత్యం హాల్లో పడుకున్నాడు. పడక గదిలో పడుకున్నారు జయశ్రీ, సుమిత్ర. తెల్లారగట్ల 4 గంటలకల్లా లేచి కుక్కను తీసుకుని వాకింగ్కి వెళ్ళటం నాకు అలవాటు. అలవాటు ప్రకారం ముందు తలుపు దగ్గరగా వేసి నేను కుక్కను తీసుకుని వాకింగ్కి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికి నా కూతురు జయశ్రీ, సుమిత్ర హత్య చేయబడి ఉన్నారు. సత్యం చేతిలో కత్తి, గదంతా రక్తం. ఇంకేం చెప్పాలి? సుమిత్ర నగలు ఇంకా బ్యాంకులోనే ఉన్నాయా? అవును, ఉన్నాయి. సత్యం మీకు డబ్బు ఇచ్చానన్నాడు 10,000. అబద్ధం, నాకు పైసా కూడా ఇవ్వలేదు. తనతో రానన్నందుకు సుమిత్ర మీద సత్యానికి ద్వేషం ఉండి సుమిత్రని హత్య చేశాడనుకుందాం. ఏ కారణం లేనిదే జయశ్రీని ఎందుకు హత్య చేశాడంటారు? బహుశా సుమిత్రని కత్తితో పొడుస్తుండగా జయశ్రీ లేచి చూసి ఉంటుంది. తను చేసిన నేరానికి ప్రత్యక్ష సాక్షి గనుక జయశ్రీని కూడా హత్య చేసి ఉంటాడు. నేను వచ్చేలోపన తనకేమీ తెలియనట్లు పడుకుని నిద్రపోతున్నట్లు నటిద్దామనుకుని ఉంటాడు. అంతే నేను ఊహించగలను. జయశ్రీ, సుమిత్ర ప్రతి రాత్రి ఆ ఇద్దరే పడక గదిలో మంచం మీద పడుకుంటారా? అవును. ఒంటి మీద నూలుపోగైనా లేకుండా పూర్తిగా వివస్త్రులై పడుకోవటం వారికి అలవాటా? అలా ఎప్పుడూ పడుకోలేదని నాకు తెలుసు. పడకగది తలుపు ఎప్పుడూ లోపల గడియ పెట్టుకోరు. అలా పెట్టుకునుంటే సత్యం వారిని హత్య చేయటానికి అవకాశం ఉండేది కాదు. హత్య చేసిన తర్వాత సత్యమే వాళ్ల వంట మీద బట్టలు తీసేశాడేమో. కారణం ఏమై ఉంటుంది? నాకు తెలియదు. అయితే వాళ్ళని బట్టలు ఉండగానే పొడిచి చంపి ఉండాలి. అంటే వాళ్ల బట్టలు రక్తంతో తడిసి ఉండాలి. వాళ్ల బట్టలన్నీ శుభ్రంగానే ఉన్నాయి. అలాగా. సుమిత్ర, జయశ్రీ అలా వివస్త్రలై పడుకోవటానికి కారణం ఊహించగలరా? చెప్పలేను నేను. ఆ ఇద్దరి స్త్రీల స్నేహంలో ఏమైనా వైపరీత్యం మీకు కనిపించిందా? అటువంటి చిహ్నాలేమీ ఎప్పుడూ కనిపించలేదు. యుగంధర్ అంతా చదివి ఆ కాగితాలను ఇన్స్పెక్టర్కి ఇస్తూ, సత్యాన్ని ఇందాక మా ముందు ప్రశ్నించటం రెండవసారి అన్నమాట అన్నాడు. ఇన్స్పెక్టర్ తల ఊపి, ఏమైనా పొరపాటు చెప్తాడేమోనని. మొదటి వాంగ్మూలానికి రెండవసారి ఇచ్చిన వాంగ్మూలానికి తేడా ఉందా? లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. నాకు చెప్పిన విషయాలు అవే. సత్యం వాంగ్మూలంలో ఏమాత్రం తేడా లేదు అన్నాడు యుగంధర్. అంత మాత్రాన అతను నిర్దోషి అంటున్నాడు ఇన్స్పెక్టర్. సత్యం నిరపరాధని నేను అనటం లేదు. చెప్పాను అంతే. మీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైందా? చేస్తున్నాను. గుడ్. కానివ్వండి. నేను పరిశోధన చేస్తాను. కొత్త విషయాలు తెలిస్తే మీకు చెప్తాను అన్నాడు యుగంధర్. యుగంధర్, రాజు, కాత్యాలు కన్సల్టింగ్ రూంలో కూర్చున్నారు. ఆనాటి పత్రికలు తిరగవేస్తుంది కాత్య. హత్య జరిగిన గది ఫోటోలు, రక్తపు మరకల ఫోటోలు, జయశ్రీ, సుమిత్రల ఫోటోలు కాక హత్యని గురించిన వివరాలు పత్రికా విలేకరులు చిలవలు పలవలు కల్పించి వ్రాసారు. ధారలుగా కారిన రక్తం, వరదలుగా కారిన కన్నీరు అని కొందరు, వరదలుగా కారిన రక్తం, దారలుగా కారిన కన్నీరు అని మరికొందరు వ్రాసారు. చాలా దారుణమైన 2 హత్యలు అని ఏకగ్రీవంగా అందరూ అంగీకరించారు. అవును, దారుణమైన హత్యలు. హంతకుడికి ఆ ఇద్దరి మీద చాలా ద్వేషము, కసి ఉండి ఉండాలి. లేకపోతే అలా
అన్ని కత్తిపోట్లు పొడవడు అన్నాడు యుగంధర్. సత్యం చెప్పిన విషయాలు నిజమైతే హంతకుడు గదిలోనికి ఎలా వచ్చాడు? ఆ కత్తి ఏమైంది? మళ్ళీ ఎలా వెళ్ళాడు? అన్ని కత్తిపోట్లు పొడుస్తున్నా ఆ ఇద్దరూ చిన్న కేక కూడా ఎందుకు వెయ్యలేదు? అన్నాడు రాజు. అదొక్కటే కాదు. ఆ ఇద్దరు స్త్రీలు వివస్త్రలుగా ఎందుకు పడుకున్నారు? గాలికేనా? గదిలో ఫ్యాను ఉన్నదని ఈ ఫోటోని బట్టి మనకు తెలుస్తున్నది. కరెంటు పోలేదని సత్యం వాంగ్మూలం వల్ల తెలుస్తుంది అన్నది కాత్య. సుమిత్ర తనతో రానంటే కసి కొద్దీ సత్యం ఆమెని చంపాడనుకోవచ్చు. కానీ ఆ ఇద్దరినీ ఎందుకు చంపాడు? పుండరీకాక్షయ్య వాదన అంగీకరించలేను. సుమిత్రిని కత్తితో పడవటం జయశ్రీ చూసి ఉంటే వెంటనే కేకలు వేసేది. ఈ కేసులో చాలా మారాముళ్ళున్నాయి. పైకి కనిపిస్తున్నంత సులభమైన కేసు కాదు అన్నాడు యుగంధర్. మనం అంటున్నాడు రాజు. పరిశోధన ప్రారంభించాలి. హత్యకి ఉపయోగించిన కత్తి కోసం మనం వెతకనవసరం లేదు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి ఆ పని వదిలేయవచ్చును. పుండరీకాక్షయ్య రోజు తెల్లారగట్ల 4 గంటలకి కుక్కను తీసుకుని వాకింగ్కి వెళతాడా? వెళ్ళి సామాన్యంగా ఎన్ని గంటలకు వస్తాడు? ఈ విషయాలు నువ్వు కనుక్కోవాలి రాజు అన్నాడు యుగంధర్. కాత్య వైపు చూసి, నీకు పనున్నది. జయశ్రీ సినిమాలలో వేస్తోంది. ఏ ఏ సినిమాలలో ప్రస్తుతం నటిస్తుంది? ఆమెకు ఆప్తులు అంటే ప్రియులు ఎవరైనా ఉన్నారా? సుమిత్రి ఇంకా నటించటం ప్రారంభించలేదు, కానీ సినిమా ప్రపంచానికి సన్నిహితమైంది. ఆమె విషయం తెలుసుకో. అంతేకాదు, వారి సంపాదన కేవలము సినిమా నటన వల్లేనా? ఇతరిత్రా ఏమైనా సంపాదనలు ఉన్నాయా? అది కూడా కనుక్కో అన్నాడు. రాజు కాత్యాలు గదిలోంచి వెళ్ళిపోయారు. యుగంధర్ ఆలోచిస్తూ కూర్చున్నాడు. టెలిఫోన్ మోగింది. హలో, యుగంధర్ స్పీకింగ్. నా పేరు రాధా. యుగంధర్ గారు, మీరు నన్ను రక్షించాలి. చాలా భయంతో అన్న మాటలు. నువ్వు ఎవరమ్మా? ఎక్కడున్నావు? ఎవరినుంచి? దేని నుంచి నిన్ను రక్షించాలి? నా పేరు రాధా. నా ఇల్లు ఆళ్వాళ్ళుపేటలో 9వ వీధిలో ఉంది. నంబర్ 292. వెంటనే రాగలరా? నేను పబ్లిక్ కాల్ ఆఫీసులో నుంచి ఫోన్ చేస్తున్నాను. ఆపదలో ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళమ్మా. యుగంధర్ గారు, ఈరోజు పత్రికలో చూశాను జయశ్రీ హత్య గురించి దర్యాప్తు చేస్తున్నారని. అందుకే మీకు కొన్ని విషయాలు చెప్పగలను. అయితే వస్తున్నాను అన్నాడు యుగంధర్. వెంటనే యుగంధర్ క్రిజ్లర్ కారులో బయలుదేరాడు. ఆళ్వాళ్లుపేటలో ఆ వీధి, ఆ నెంబరు ఇల్లు తెలుసుకునేందుకు అరగంట పట్టింది. అది ఒక చిన్న ఇల్లు. మేడ కూడా ఉంది. ముందు గుమ్మం దగ్గర ఎవరో ఒక మధ్య వయస్కురాలు కూర్చుని ఉన్నది. రాధా అనే అమ్మాయి? అడిగాడు యుగంధర్. మేడ మీద ఉంది, మెట్లు అటు అన్నదామె. మెట్లు వెనకవైపు నుంచి ఉన్నాయి. యుగంధర్ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు. తలుపు మూసి ఉంది. తలుపు తట్టాడు. ఎవరూ వచ్చి తలుపు తీయలేదు. మళ్ళీ తట్టాడు. అంతా నిశ్శబ్దం. తలుపు తోశాడు. తెరుచుకున్నది. ఒకే ఒక చిన్న గది అది. ఆ గదికి అవతల వంట ఇల్లు. ఆ గది మధ్యన మంచం. మంచం మీద పడి ఉన్నది ఒక అమ్మాయి. ఒంటి మీద నూలు పోగులేదు. ఒంటి నిండా కత్తిపోట్లు, రక్తం దారలుగా కారి దుప్పటంతా తడిసి మంచం మీద నుంచి చుక్కలు చుక్కలుగా క్రిందకి కారుతుంది. 20 ఏళ్లుంటాయి. అందమైన యువతి. ఎన్నో హత్యలు, ఎన్నో ఘాతుకు చర్యలు, ఎంతో రక్తపాతాన్ని చూసిన యుగంధర్ ఆ దృశ్యం చూడలేక వెనక్కి తిరిగాడు. అమ్మా అని పిలిచాడు యుగంధర్ గుమ్మం దగ్గర కూర్చుని ఉన్న స్త్రీని. ఆ ఏమిటి అని అడిగింది విసుగ్గా. మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నారు అడిగాడు. మీకెందుకు? బహుశా మీరు ఈ ఇంటివారనుకుంటాను. మేడ మీద కాపురమున్న రాధని కలుసుకోవటానికి నేను వచ్చే ముందు ఎవరైనా వచ్చారా అడిగాడు. చూడండయ్యా, ఆ రాధ అలాంటిదని నాకు తెలియక బుద్ధి లేక ఇల్లు అద్దెకిచ్చాను. అడ్డమైన మగాళ్ళు రాత్రింబవళ్ళు వచ్చి వెళ్లేవారే. ఎవరు ఎప్పుడు పైకి వెళుతున్నారో చూస్తూ కూర్చోవటం నా పని కాదు అన్నదామ. అమ్మా, ఆ అమ్మాయి రాధ నీతిపరురాలు కాకపోవచ్చు, కానీ ఆమెను ఎవరూ ఘాతుకంగా హత్య చేశారు. అందువల్ల అడిగాను అంటున్నాడు. అమ్మో, హత్యే? బాబోయ్! అప్పుడే చెప్పాను ఇల్లు ఖాళీ చేసేయమని. యుగంధర్ ఇక్కడ అక్కడ ఉండి ప్రయోజనం లేదనుకుని బయలుదేరి దగ్గర ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుకి ఫోన్ చేశాడు. ఆ హత్యలు, ఈ హత్య చేసింది ఒకరే అనుకుంటాను అన్నాడు యుగంధర్.
అవును, జయశ్రీని, సుమిత్రని ఏ విధంగా కత్తితో పొడిచి చంపాడో అదేవిధంగా ఎన్నో కత్తిపోట్లు పొడిచి చంపాడు. వారిలాగే రాధ కూడా వివస్త్రగా ఉంది. క్రింద ఇంటి వాళ్ళని అడిగితే ఎవరు ఎప్పుడు వచ్చింది చూడలేదంటున్నారు. రాధను గురించి మనకు తెలిసిన విషయమల్లా ఆమె ఈ ఊరికి వచ్చి ఏడాదిన్నర అయింది. సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉంటుంది అంతే అన్నాడు ఇన్స్పెక్టర్. ఆమె గదంతా వెతికించారా? ఏమైనా సూచనలు? అడిగాడు యుగంధర్. ఆ, ఏమీ సూచన లేదు. ఆమె దిండు కింద ఒక ఫోటో మాత్రం ఉంది అని ఒక ఫోటో యుగంధర్కి ఇచ్చాడు ఇన్స్పెక్టర్. జయశ్రీ, సుమిత్ర, వాళ్ళిద్దరి ఫోటో, రక్తంతో తడిసిన వాళ్ళిద్దరి శవాలు. ఫోటో వెనుక జాగ్రత్త, నోరు విప్పకు అని ఎర్రసిరాతో వ్రాసి ఉన్నది. బహుశా ఈ ఫోటో చూసే రాధ నా సహాయం కోరి ఉంటుంది. అమాయకపు పిల్ల తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటే బాగుండేది అన్నాడు యుగంధర్. అవును, పోలీసులంటే అనుమానం, భయం కల్పించారు ఈ డిటెక్టివ్ రచయితలు. పైగా మీలాంటి ప్రైవేట్ డిటెక్టివ్లు మేధావులని ప్రచారం చేశారు. ఏం చేస్తాం అన్నాడు స్వరాజ్యరావు. అంతలో టెలిఫోన్ మోగింది. మీకు అని ఇన్స్పెక్టర్ రిసీవర్ యుగంధర్కి ఇచ్చాడు. కాత్య, రిపోర్ట్ ఇవ్వనా? ఇయ్యి. జయశ్రీ సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేసేది. నటన వల్ల వచ్చే ఆదాయంతో పోల్చి చూస్తే ఆమె జీవించే విధానాన్ని బట్టి, హంగుల్ని బట్టి వేరే సంపాదన ఉండి ఉండాలని అనుకోవచ్చు. అంతేనా? అడిగాడు యుగంధర్. సామాన్యంగా జయశ్రీతో పాటు సుమిత్ర కూడా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేది అని తెలిసింది. దాన్ని బట్టి ఆమె కూడా అర్థమైంది. ఇంకా? అడిగాడు యుగంధర్. ఇంకేమీ లేదు. ఆల్ రైట్ అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. శవ పరీక్ష రిపోర్టు వచ్చి ఉండాలి. జయశ్రీ, సుమిత్రలు వివరాలు చెప్పగలరా? అడిగాడు ఇన్స్పెక్టర్ని. మొదట కత్తిపోటు గుండెల్లో దిగబడటం వల్ల ప్రాణం పోయిందని తేల్చారు. తర్వాత కత్తిపోట్లన్నీ ప్రాణం పోయిన శవాన్ని పోట్లు పొడిచి ఉండాలని అంటున్నారు అన్నాడు ఇన్స్పెక్టర్. అంటే మొదట జయశ్రీనో లేక సుమిత్రనో పొడిచి చంపి ఉంటే రెండో అమ్మాయి అరిచేలోపున ఆ అమ్మాయిని గుండెల్లో పొడిచి చంపి ఉండాలి అన్నాడు యుగంధర్. సత్యం కత్తి తీయగానే రక్తం చిమ్మిందంటే అంతకు ముందు కొద్ది క్షణాల క్రితమే హత్య చేసుండాలి. హత్య చేసే ముందు హంతకుడు హత్య చేయబడిన వారికి ఏ మత్తుమందో ఇచ్చి వివస్త్రలను చేశాడేమో అని అనుకోవటానికి వీలులేదు. శవ పరీక్షలో అటువంటి లక్షణాలు కనిపించలేదు అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్, వెంటనే మనం పూనుకోకపోతే ఇలాంటి హత్యలు ఇంకా చాలా జరుగుతాయి. అంటే సత్యం? పర్వాలేదు, మీ ఇన్వెస్టిగేషన్ అయ్యేంతవరకు కస్టడీలోనే ఉంచండి. అవసరమైనప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అనుమతి తీసుకోండి. మనం ముందు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అన్నాడు యుగంధర్. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. కథలు, నవలలు వినాలనే ఆసక్తి ఉన్నవారికి నా వీడియోస్ని షేర్ చేయండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.